హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో గంగ స్పాన్సర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసిందా లేదా అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఇక రివ్యూలోకి వెళ్తే గంగ చాలా సంతోషంగా విజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి, అయ్యోరు మీకు ఒక విషయం చెప్పాలి, నాకు పెద్ద కార్పొరేట్ సంస్థ వాళ్ళు స్పాన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మీ అందరి కోసం నేను స్వీట్స్ తీసుకొచ్చానని విజేంద్ర ప్రసాద్తో చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి అందరూ హాల్లో వచ్చి ఉంటారు. గంగ అందరికీ తనకి కార్పొరేట్ సంస్థ వాళ్ళు స్పాన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారని అందరికీ చెప్పి చాలా సంతోషంగా స్వీట్స్ అన్నిటిని కూడా అందరికీ పంచుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శకుంతలాదేవి గారు కూడా వచ్చేసరికి గంగ అదే విషయం కూడా శకుంతలాదేవి గారికి చెప్పి, అమ్మగారు నన్ను ఆశీర్వదించండి అని ఒక్కసారిగా శకుంతలాదేవి ఆశీర్వాదం కోసం గంగ శకుంతలాదేవి గారి కాళ్ళపై పడినప్పుడు ఒక్కసారిగా శకుంతలాదేవి గారు ఆశీర్వదించకుండా వెనక్కి తగ్గుతారు. అది చూసి గంగ చాలా బాధపడుతూ ఉంటుంది. విజేంద్ర ప్రసాద్ కూడా అందరూ ఉండేసరికి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేసరికి వెంటనే గంగ, సరేలేండి అమ్మగారు, ఈ స్వీట్స్ అయినా తీసుకోండి అని అనటంతో శకుంతలాదేవి స్వీట్స్ కూడా తీసుకోకుండా బయటికి వచ్చేస్తుంది. శకుంతలాదేవి అలా వెళ్ళిపోయేసరికి గంగ చాలా బాధపడుతూ ఉంటే వీరు ఇష్క మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. రుద్ర కూడా చాలా బాధపడుతూ వెంటనే గంగ ఏమాత్రం బాధపడకుండా, సరే గంగ, ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు తొందరగా వెళ్ళి పడుకో, రేపు పొద్దున్నే మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రాండ్స్ పేపర్స్ మీద సైన్ చేయాలని చెప్పడంతో గంగ రూమ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత వెంటనే విజేంద్ర ప్రసాద్ బయటికి వచ్చేసిన శకుంతలాదేవి గారి దగ్గరికి వచ్చి, శకుంతల, నువ్వు చేసిన పని నాకు ఏమాత్రం కూడా నచ్చటం లేదు. ఎందుకని నువ్వు గంగ విషయంలో ప్రతిసారి ఇలా గంగని అవమానపరిచేలా, గంగని బాధ పెట్టేలా ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన ఏంటో నాకైతే ఏమైనా అర్థం కావటం లేదు అని అంటూ ఉంటాడు. తర్వాత గంగ ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటుంది. ఒక ఆడపిల్ల అయినా సరే బాక్సింగ్లో ఇంతటివి కృషి చేసి ఇంత పెద్ద విజయం సాధించి చివరికి స్పాన్సర్స్ వాళ్ళు తనని స్పాన్సర్ చేసేలాగా, తన బ్రాండ్ విలువ పెంచుకునేలాగా సంస్థలే ముందుకు వచ్చి తనని అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసే స్థాయికి మన గంగ వచ్చిందంటే మనకి ఎంత సంతోషం. అందుకు సంతోషంగా తను స్వీట్స్ పంచడమే కాకుండా పెద్దవాళ్ళమైన నీ ఆశీర్వాదం కోసం తను నీ కాళ్ళపై పడినప్పుడు నువ్వెందుకని తనని ఆశీర్వదించలేకపోయావు? తనని ఎందుకు ఇంకా ఇలా ఇబ్బంది పెడుతూ నువ్వు కూడా ఇంతలా ఇబ్బంది పడాల్సిన అవసరం మనకి ఇంకా ఉందంటావా అని విజేంద్ర ప్రసాద్ తన బాధనంతా కూడా శకుంతలాదేవితో అంటూ ఉంటాడు. శకుంతల మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉండిపోతుంది. ఇప్పటికే నువ్వు రుద్ర విషయంలో తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తూ రుద్రని దూరం పెడుతూ తనని బాధ పెట్టడమే కాకుండా నువ్వు కూడా బాధపడుతూ అనుభవిస్తున్న బాధ చాలు. ఇప్పుడు గంగ విషయంలో కూడా నువ్వు ఇదే చెయ్యొద్దు. గంగని ఇంకా నువ్వు ప్రతి దాంట్లో ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని విజేంద్ర ప్రసాద్ శకుంతలాదేవికి చెప్పి, ఇకనైనా వాళ్ళిద్దరి విషయంలో నీ ప్రవర్తన మార్చుకొని వాళ్ళిద్దరితో కలిసి ప్రేమగా ఉండి శకుంతల, ఇంతకు మించి నేను నీతోటి ఏమీ చెప్పదలుచుకోలేదని చెప్పి విజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే విజేంద్ర ప్రసాద్ శకుంతలాదేవితో మాట్లాడుతూ ఉంటే అప్పుడే వెనకాల నుంచి ఇషిక వీరు మొత్తం కూడా వింటూ ఉంటారు. ఇదేంటి బ్రో, మనం వీళ్ళని దూరం చేద్దామని ప్లాన్ల మీద ప్లాన్లు వేసి వీళ్ళని దూరం చేసుకుంటూ వస్తుంటే ఈ మామయ్య ఏంటి ఒకే ఒక్క మాటతోటి అత్తయ్య మనసు మారిపోయేలాగా, అత్తయ్య మనసు కరిగిపోయేలాగా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళ మధ్య దూరం ఇలాగే ఉండాలంటే మనం మధ్యలో వెళ్ళి ఎలాగైనా శకుంతలాదేవి అత్తయ్య గారి మనసు ఖచ్చితంగా మార్చి తీరాలి బ్రో అంటూ ఉండేసరికి వీరు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అదేంటి బ్రో, నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వు ఏమి మాట్లాడవేంటి అని అంటూ ఉంటుంది ఇషిక. అప్పుడు వీరు, నువ్వు ఇప్పుడు జరిగిన సంగతి గురించి ఆలోచిస్తున్నాను. నేను రేపు గంగ స్పాన్సర్స్ వాళ్ళకి వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేస్తే మన పరిస్థితి ఏంటా అని దాని గురించి ఆలోచిస్తున్నానని అంటూ ఉంటాడు. అప్పుడు ఇషిక, మరి గంగని ఆపాలంటే ఎలా బ్రో అని అంటూ ఉండేసరికి దానికి ఒక ప్లాన్ చేశాను. కాకపోతే పేరు మనది బయటికి రాకుండా అత్తయ్య గారి పేరే బయటికి వచ్చేలాగా అత్తయ్య గారితోటే ప్లాన్ మొత్తం నడిపేలా ఒక ప్లాన్ చేద్దామా ఇషిక అని చెప్పి తన ప్లాన్ మొత్తం ఇషికతోటి చెప్తూ ఉంటాడు. తర్వాత ఇషిక, సూపర్ బ్రో, మనం ఇప్పుడు ఇలాగే చేద్దామని చెప్పేసరికి ఇద్దరూ కలిసి శకుంతల దగ్గరికి వస్తారు. అప్పుడు శకుంతల మాత్రం విజేంద్ర ప్రసాద్ గంగ గురించి అన్న మాటలు తలుచుకొని, నాకు గంగ అంటే ఎందుకంత కోపం అని మీరు అడిగారు కదా, అదే నిజమైన సుధా విశ్వనాథం గారి కూతురని తెలిసిన దగ్గర నుంచి దానిపై ఉన్న కోపం ఇంకా నాకు చాలా పెరుగుతూనే వచ్చింది. అది విజయం సాధిస్తే నీ చెల్లెలు విజయం సాధించినట్లే, అది సంతోషంగా ఉంటే నీ చెల్లెలు కూడా చాలా సంతోషంగా ఉన్నట్లే. అప్పుడు సుధ సంతోషంగా ఉంటే నేను ఎలా చూడగలను? అందుకే గంగను ఆపితే అది ఓడిపోతుంది,
ఇంట్లోనే కూర్చొని గంగ ఏడుస్తూ ఉంటుంది. గంగ అలా ఏడవటం, బాధపడటం చూస్తేనే కదా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. గంగ ఓడిపోతే సుధ ఓడిపోయినట్టే, గంగ ఏడిస్తే సుధ ఏడ్చినట్టే. అలా నేను గంగలో సుధను చూస్తూ ఉంటాను, సుధని సాధిస్తాను అని అనుకుంటూ ఇదంతా జరగాలంటే ఎలాగైనా రేపు గంగ మాత్రం ఆ బ్రాండ్ పేపర్స్ మీద సైన్ చేయకుండా వెళ్ళకుండా ఆపాలి. కానీ ఎలా ఆపాలి? గంగకి తోడుగా ఎప్పుడు చూసినా రుద్ర ఉంటాడు. నేను ఆపితే ఖచ్చితంగా రుద్రకి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎలా గంగను ఆపాలని శకుంతల చాలా కోపంగా తన మనసులో అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే వీరు ఇష్క అక్కడికి వచ్చేసరికి అత్తయ్య ఏమైంది, ఎందుకంతలా టెన్షన్ పడుతున్నారని శకుంతలని అడుగుతూ ఉండేసరికి శకుంతల ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. తర్వాత వీరు ఇంకేముంటుంది విషిక, రేపు కార్పొరేట్ వాళ్ళు గంగని స్పాన్సర్ చేస్తున్నారని, దాని గురించి అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేస్తే బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుందని గంగ చాలా సంతోషపడుతూ అందరికీ స్వీట్స్ పంచి పెట్టింది కదా, ఆ విషయం గురించే అత్తయ్య గారు ఆలోచిస్తున్నారనుకుంటా అని వీరు అంటూ ఉండేసరికి అప్పుడు శకుంతల అవును అన్నట్లు తల ఊపుతుంది. వెంటనే ఇషిక అయితే ఇప్పుడు మీరు చాలా సంతోషంగా ఉండాలంటే గంగ స్పాన్సర్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా సైన్ చేయకుండా ఆపగలగాలి, అంతేనా అత్తయ్య అని అంటూ ఉండేసరికి అప్పుడు శకుంతల ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. సరే అత్తయ్య, ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే చేద్దాం, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రాత్రిపూట గంగ తాగే ఈ పాలల్లో ఖచ్చితంగా ఇష్క వెళ్ళి ఈ నిద్రమత్తు టాబ్లెట్స్ని కలుపుతుంది. ఎప్పటిలాగానే గంగ రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగి పడుకుంటుంది కాబట్టి ఆ పాలల్లో మనం ఈ మత్తు టాబ్లెట్స్ కలిపితే తెల్లారిన తర్వాత కూడా మత్తుగా గంగ నిద్రపోతుంది. అప్పుడు స్పాన్సర్స్ వాళ్ళు కాల్ చేసినా కానీ గంగ అందుబాటులో లేకపోయేసరికి అక్కడ విశ్వనాథం గారి పరువు, రుద్రబాబు పరువు, ఇద్దరి పరువులు గంగ తీసేసినట్టు అవుతుంది. అప్పుడు స్పాన్సర్స్ వాళ్ళు కూడా విశ్వనాథం గారిని అలాగే రుద్రబాబుని ఇద్దరిని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మమ్మల్ని ఇలా చీట్ చేస్తారా, టైం టు టైం రాకుండా ఇలా ప్లేయర్ ఎలా ఉండిపోతుంది అని అటు గంగ విషయంలో ఇటు కోచ్ విషయంలో అందరి విషయంలో స్పాన్సర్స్ వాళ్ళు కూడా అక్కడి నుంచి కోప్పడి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు కూడా గంగని స్పాన్సర్ చేయడానికి ఎవరు కూడా రారు. పాపం ఈలోపు మన గంగ మాత్రం మత్తుగా నిద్రపోతూనే ఉంటుంది. స్పాన్సర్స్ అలా కోపంగా వెళ్ళిపోయేసరికి విశ్వనాథం గారి పరువు పోతుంది. రుద్రబావ తలదించుకుంటాడు. ఇంకా మన గంగకి ఎప్పటికీ ఎటువంటి అవకాశాలు రాకుండా ఇంకా బాక్సింగ్లో పోటీ చేయలేకుండా బాధపడుతూ ఇంట్లోనే పడి ఉంటుంది. ఈ ఒక్క ప్లాన్తో అటు విశ్వనాథం గారి పరువు, రుద్రబావ ఇంకా గంగ జీవితాలు మారిపోతాయి. ఇక మీరు చూస్తూ ఉండండి అత్తయ్య అని వీరు శకుంతలతో అంటూ ఉండేసరికి వీరు ప్లాన్కి శకుంతల చాలా సంతోషపడు. వీరు ఇష్క వాళ్ళతో ఏమీ మాట్లాడకుండా చాలా సంతోషంగా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత వీరు ఇష్కతోటి ఇష్క చెప్పింది గుర్తుంది కదా, ఈ టాబ్లెట్స్ తీసుకువెళ్ళి నువ్వు పాలల్లో ఎవరు చూడకుండా కలుపు అని చెప్పేసరికి ఇష్క వెళ్ళి పాలల్లో ఎవరు చూడకుండా ఆ పౌడర్ని కలిపేస్తుంది. తర్వాత గంగ ఎప్పటిలాగానే కిచెన్లోకి వచ్చి ఆ పాలను కలిపి గ్లాసులో పోసుకొని తన రూమ్కి వెళ్ళిపోతుంది. అక్కడ బెడ్షీట్స్ని సర్దుకుంటూ ఆ పాలని పక్కన పెట్టేసరికి అప్పుడే రుద్ర రూమ్లోకి వస్తాడు. రూమ్లోకి వచ్చి గ్లాసులో ఉన్న పాలను చూసి ఏంటి గంగ, ఇంకా నువ్వు పాలు తాగలేదా, పండుకోలేదా, రేపు మనం ఎర్లీగా వెళ్ళాలి, స్పాన్సర్స్ వస్తున్నారని చెప్పాను కదా, నువ్వు ఎంత ఎర్లీగా పడుకుంటే నీకే అంత మంచిది. రేపు వాళ్ళు నీ టాలెంట్తో పాటు నీ స్కిల్స్, నీ గేమ్ని చూసి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు నిన్ను. నువ్వు ఇంకా ఇప్పటికి కూడా లేట్గా ఉండి పాలు కూడా తాగకుండా ఇంకా ఈ టైంలో వర్క్ చేస్తే ఎలా చెప్పు అని చెప్పి అంటూ ఉండేసరికి అప్పుడు గంగ మాత్రం ఏంటో సార్ ఈరోజు నాకు పాలు తాగాలని లేదు అని అంటూ ఉండేసరికి తాగితేనే రాత్రి బాగా నిద్ర పడుతుంది, నిద్ర మంచిగా పడితేనే రేపు నువ్వు గేమ్ పర్ఫెక్ట్గా ఆడగలవు, ఇదిగో నేను తాగిపిస్తాను ఇలా రా అని చెప్పి గంగని పిలిచి దగ్గరగా ప్రేమగా గంగ వైపు చూస్తూ గ్లాసులోని పాలు గంగకి తాగిపిస్తూ ఉంటాడు. గంగ కూడా రుద్రసార్ వైపు చూస్తూ గ్లాసులో పాలన్నీ కూడా తాగేసి గంగ వెళ్ళి పడుకుంటుంది. రుద్రసారు కూడా పడుకుంటాడు. మరోవైపు తెల్లవారిన తర్వాత రుద్ర గంగ ఇద్దరు కూడా రెడీ అయ్యి విశ్వనాథం గారింటికి ముందుగానే వెళ్తారు. అప్పుడు రంగ బావా చెల్లె ఏది, చెల్లె కూడా వస్తే అందరం కలిసి వెళ్తాం కదా అని అంటూ ఉంటే అప్పుడు రుద్ర మాత్రం తను కొంచెం లేవలేదు, తను లేచి రెడీ అయ్యి టైంకి వచ్చేస్తుంది, ముందైతే మనం వెళ్ళి మావయ్య దగ్గర ఉందాం పదా అని రంగని తీసుకొని రుద్ర అక్కడి నుంచి వాళ్ళ మావయ్య గారి ఇంటికి వెళ్తాడు. విశ్వనాథం గారి ఇంటికి వెళ్ళిన తర్వాత రుద్ర, రంగ, విశ్వనాథం గారు అందరూ కలిసి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు విశ్వనాథం ఇంకా గంగ ఏంటి రావటం లేదు అని అంటూ ఉండేసరికి అప్పుడే స్పాన్సర్స్ అందరూ కూడా వచ్చి ఉంటారు. స్పాన్సర్స్ కూడా వచ్చేసారు. రుద్ర గంగ ఏంటి ఇంకా రాలేదని విశ్వనాథం గారు రుద్రని అడుగుతూ ఉంటే వచ్చేస్తుంటుంది మావయ్య, ఒకవేళ దారిలో ఉందేమో ఒకసారి నేను ఫోన్ చేసి చూస్తానని రుద్ర అంటూ ఉంటాడు. గంగకి ఎంత ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయదు. గంగ మత్తుగా పడుకొని ఉంటుంది. ఒకవైపు విశ్వనాథం గారితో పాటు రంగ, రుద్ర అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటే
స్పాన్సర్స్ మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత స్పాన్సర్స్ విశ్వనాథం గారి వైపు చూస్తూ మీ శిష్యురాలంటే ఎంతో పద్ధతి ఇంకా టైం నడవడిక అన్నీ తెలిసిన అమ్మాయి అని అనుకున్నాము. కానీ స్పాన్సర్స్ వస్తున్నారని తెలిసి కూడా బ్రాండ్ పేపర్స్ మీద సైన్ చేయాలి, అగ్రిమెంట్ ప్రాసెస్ ఉందని తెలిసి కూడా ఇంత లేట్ చేస్తుందా? అసలు కోచింగ్కైనా టైం టు టైం వస్తుందా, రావట్లేదా? ఇదేనా మీరు తనకు నేర్పిన విద్య అని వాళ్ళందరూ కూడా విశ్వనాథం గారి వైపు చాలా కోపంతో మాట్లాడుతూ ఉండేసరికి విశ్వనాథం కూడా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. స్పాన్సర్స్ విశ్వనాథం గారిని అవమానపరుస్తూ ఉంటే రుద్ర కూడా ఏమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయి గంగకి ఫోన్ చేస్తూ ఉంటాడు. గంగ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండిపోయేసరికి రుద్ర కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత స్పాన్సర్స్ కోపంగా చీకొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు వద్దు, మీరు నేర్పించిన బాక్సర్ క్యాండిడేట్ వద్దు, ఎవరు వద్దు, మీలాంటి వాళ్ళకి స్పాన్సర్ చేద్దామని వచ్చాం చూడండి, మమ్మల్ని మేము అనుకోవాలి, మా టైం మీరు ఎంత వేస్ట్ చేస్తారని చెప్పి అక్కడి నుంచి స్పాన్సర్స్ కోపంగా వెళ్ళిపోతారు. అది చూసి విశ్వనాథం గారు చాలా బాధపడుతూ గంగ కోసం కోపంగా ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత రుద్ర వైపు చూస్తూ ఇదేనా నీ భార్య నాకు ఇచ్చే మర్యాద? ఒక గురువుగా తనకి నేను నేర్పిన విలువలు ఇంతేనా? స్పాన్సర్స్ వస్తున్నారని మన బ్రాండ్ వాల్యూ పెరుగుద్దని నిన్న అంతలా చెప్పి ఎర్లీగా రమ్మని ముందుగానే మీ అందరికి చెప్పి మరీ పంపించాను కదా. అయితే మీరందరూ కావాలనే స్పాన్సర్ దగ్గర నా పరువు పోయేలా చేశారు. నాకంటూ ఒక విలువ, గౌరవం ఉండేది. ఈరోజు నీ భార్య మూలంగా స్పాన్సర్స్ ముందు నాకు మొత్తం కూడా పోయింది. నా గౌరవం, నా పరువు మొత్తం కూడా తీసేశారు. అయినా మీకు ఇది అలవాటే కదా, ఎప్పుడు చూసినా నా పరువు పోయే పనులే మీరు చేస్తూ ఉంటారు. ఇకపైన నువ్వు కానీ గంగ కానీ మా ఇంటికి రావద్దు, నేను ఇంకా బాక్సింగ్ కోచింగ్ తనకి నేర్పను, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అని విశ్వనాథం గారు రుద్రతోటి కోపంగా మాట్లాడుతుండేసరికి రుద్ర మాత్రం అది కాదు మావయ్య అని చెప్తున్నా కానీ ఇంకా మీరు ఏమి మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో రుద్ర వాళ్ళు కూడా అక్కడి నుంచి చాలా బాధపడుతూ వచ్చేస్తూ ఉంటారు. అలా రుద్ర రంగ ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సుధా చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత జయనేమో ఇంకా పేడ వదిలిపోయింది, ఇక నుంచి బాక్సింగు లేదు, దాంతో పోటీపడి గెలవాల్సిన అవసరం కూడా లేదు, హ్యాపీగా ఇంకా వారం రోజుల్లో నా పెళ్లి జరగబోతుంది, పెళ్లి చేసుకొని ఏం చక్క నేను వెళ్ళిపోవచ్చు, ఇక దాంతో తన్నులు తినే అవసరం కానీ బాక్సింగ్ నేర్చుకునే అవసరం కూడా నాకు ఏమాత్రం లేదు. మంచి పని చేసింది ఈరోజు గంగ రాకుండానే జయ చాలా సంతోషపడుతూ ఉంటుంది. రుద్ర మాత్రం అసలు గంగకి ఏమైంది, ఎందుకు రాలేకపోయిందని తన మనసులో ఆలోచించుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. వెంటనే వీరు యాహూ, ఇలాగే జరిగి మీరందరూ కూడా శాశ్వతంగా దూరం కావాలి, నేను కోరుకుంది ఇదే. ఇక నువ్వు మీ మావయ్య ఇంటికి, మీ అత్తయ్య మామయ్యను కలవటానికి, ఈ ఇంట్లో వాళ్ళందరినీ వాళ్ళతో కలపడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఇక్కడితో ఆగిపోతాయి. గంగ ఇంకా బాక్సింగ్ నేర్చుకోలేదు, మిమ్మల్ని అందరినీ కూడా విశ్వనాథం చీకొట్టేశాడు, ఇక గంగ ఎప్పటికీ కూడా ఒక స్థాయికి ఎదగలేదు, ఇదే జరుగుతుంది, ఇదే జరగాలని నిద్దట్లో ఉండి కలవరిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఓహో, ఇదంతా నా కల అయితే మాత్రం ఏంటి, ఇప్పుడు జరగబోయేది ఇదే కదా, ముందైతే గంగ ఏం చేస్తుందో చూద్దామని ఒక్కసారిగా వీరు తన రూమ్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండేసరికి ఇల్లు మొత్తం చూసినా కానీ గంగ ఎక్కడా కనిపించకపోయేసరికి గంగ ఇంకా మత్తుగానే నిద్రపోతుంది అనుకుంటా అని వీరు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే రుద్ర గంగ రెడీ అయ్యావని అంటూ ఉండేసరికి సార్ రెడీ అయ్యాను, వస్తున్నాను అని చెప్పి గంగ మెట్లపై నుంచి వస్తూ ఉండేసరికి అలా వస్తున్న గంగను చూసి వీరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే వీరితో పాటు ఇషిక, శకుంతల కూడా షాక్ అయి గంగ వైపే చూస్తూ ఉంటారు. తొందరగా పద, టైం అవుతుంది, స్పాన్సర్స్ వచ్చే టైం అవుతుంది, ఇంకా లేట్ చేయొద్దు, రంగా నువ్వు కూడా ముగ్గురం కలిసి వెళ్దామని అలా ముగ్గురు కలిసి విశ్వనాథం గారి ఇంటికి వాళ్ళ ముందు నుంచే వెళ్తూ ఉండేసరికి షాక్లో ముగ్గురు కూడా ఉండిపోతాడు. విజేంద్ర ప్రసాద్ అయితే ఆల్ ది బెస్ట్ అమ్మ, జాగ్రత్తగా వెళ్ళిరా అని ఆశీర్వదిస్తూ ఉంటాడు. తర్వాత ఇందుమతి కూడా ఆల్ ది బెస్ట్ అని అందరూ కూడా గంగని విష్ చేస్తూ ఉంటారు. ముగ్గురు కలిసి చాలా సంతోషంగా ఇంటి నుంచి వెళ్తూ ఉంటారు. షాక్లో మాత్రం వీరు, శకుంతల అందరూ గంగ వైపే చూస్తూ ఉంటారు. మరి ఇసుక కలిపిన మత్తుపాలు గంగ తాగకుండా వీరు వేసిన ప్లాన్ని ఎవరు తిప్పికొట్టారు, గంగ తాగకుండా ఎవరు ఆపారు అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.